డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ పీజీ చేస్తున్నారో లైక్ 2025లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కావచ్చు అండ్ ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకు అసైన్మెంట్స్ గురించి అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ వీడియోలో మీరు అసైన్మెంట్స్ ఏ విధంగా రాయాలి, అసైన్మెంట్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్, సో మీరు చాలా మంది థియరీ ఎగ్జామ్స్ రాస్తారు కానీ చాలా మంది అసైన్మెంట్స్ గురించి మర్చిపోతున్నారు. చాలా స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ అయితే చాలా మంది అందరూ సెమ్లో పాస్ అవుతున్నారు కానీ అసైన్మెంట్స్ గురించి ప్రాపర్గా వాళ్ళు రాయక సో మర్చిపోయి చాలా సెమ్ మెమోస్ వచ్చిన తర్వాత అక్కడ ఫెయిల్ అనే వస్తుంది. సో ఆ గైడ్లైన్స్ కావచ్చు, రూల్స్ కావచ్చు, అన్ని ఇదే వీడియోలో నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక 5 to 6 పాయింట్స్ అయితే ఇందులో ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఓపెన్ పీజీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి మీరు ఏ గ్రూప్ అయినా సేమ్ ఫార్మేట్ ఉంటుంది, సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు, సేమ్ టైప్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ప్రతి సబ్జెక్ట్కి 2 అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్ 1 కావచ్చు, అసైన్మెంట్ 2. సెకండ్ పాయింట్ వచ్చేసి టోటల్ మార్క్స్. ఈచ్ అసైన్మెంట్స్కి 15 మార్క్స్ ఉంటాయి, అంటే 2 అసైన్మెంట్స్ కలిపి టోటల్ 30 మార్క్స్. సో ఇందులో మినిమం మార్క్స్ ఉంటాయి. సో ప్రతి దానికి మీరు అసైన్మెంట్స్ కావచ్చు, థియరీ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రాక్టికల్ కావచ్చు, మ్యాక్సిమం మార్క్స్కి 40% ఆఫ్ మార్క్స్ ఎంతైతే ఉంటుందో అది పాస్ మార్క్. సో ఈ 15 మార్క్స్కి మనకు 6 మార్క్స్ పాస్. అసైన్మెంట్ 1కి 6 మార్క్స్ పాస్, అసైన్మెంట్ 2 కూడా 6 మార్క్స్ మార్క్. పక్క అసైన్మెంట్ 1లో పాస్ అవ్వాలి, అసైన్మెంట్ 2లో కూడా మీరు పాస్ అవ్వాలి. నేను ఓన్లీ అసైన్మెంట్ 1 రాస్తా, మొత్తం 15 మార్క్స్ వస్తే పాస్ చేస్తారంటే పాస్ చేయరు. అసైన్మెంట్ 1 చూస్తారు, అసైన్మెంట్ 2 కూడా చూస్తారు. సో 6 + 6 మినిమం 12 మార్క్స్ రావాలి 30కి. సో ఇది మెయిన్ పాయింట్. సో మ్యాండేటరీగా 2 అసైన్మెంట్స్ రాయాలి ప్రతి సబ్జెక్ట్కి. ఇది ఫస్ట్ పాయింట్. సో ఈ అసైన్మెంట్స్ పాస్ అయితేనే మీకు ఓవరాల్ పీజీ సర్టిఫికేట్ పాస్ అని వస్తుంది, లేకపోతే ఫెయిల్. సెకండ్ పాయింట్ వచ్చేసి సబ్జెక్ట్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్ ఉంటారు, ఎంఏ తెలుగు ఉంటారు, ఎంఎస్సి బాటనీ, జువాలజీ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ, ఇలా డిఫరెంట్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. సో మీ యొక్క సబ్జెక్ట్ బట్టి కొంతమందికి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, కొంతమందికి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, కొంతమందికి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వెబ్సైట్లో డీటెయిల్ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తారు. ఆ పీడిఎఫ్లో అన్ని సబ్జెక్ట్స్కి కలిపి వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు. ఆ పీడిఎఫ్ మొత్తంలో మీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్, అసైన్మెంట్ 1లో ఏం రాయాలి, అసైన్మెంట్ 2లో ఏం రాయాలి, అన్ని డీటెయిల్గా ఇస్తారు. సో నేను ఇక్కడ డిస్ప్లే ఇస్తున్నాను మీకు ఒక ఎగ్జాంపుల్గా. సో ఈ సబ్జెక్ట్ 2 అసైన్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎవరైతే 2025లో అడ్మిషన్ తీసుకున్నారో మనకు కొన్ని అప్డేట్ చేస్తారు, ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ అప్డేట్ చేయలేరు. అవి అప్డేట్ చేస్తే నేను కింద లైక్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అండ్ కింద డిస్క్రిప్షన్ లింకులో ఈ అసైన్మెంట్స్కి అసైన్మెంట్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మనకు 3-4 డేస్కి వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు మీ సబ్జెక్ట్. సో ఇప్పుడు 2025లో రిజిస్టర్ అయిన వాళ్ళ కొన్ని సబ్జెక్ట్స్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ సబ్జెక్ట్ ఎన్వైర్మెంటల్ సైన్స్, ఎంఎస్సి ఎన్వైర్మెంటల్ సైన్స్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, బాటనీ, జువాలజీ, ఎంఏ హిందీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఫిజిక్స్, తెలుగు. సో ఈ 9 సబ్జెక్ట్స్ అయితే అప్డేట్ చేస్తారు. ఈ 1 వీక్లో రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఎవరైనా రాకపోతే అవి కూడా అప్డేట్ చేస్తారు. సో మీరు రెగ్యులర్గా చెక్ చేయండి. ఏమైనా అప్డేట్ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కావచ్చు అండ్ ఇవన్నీ కింద అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ పాయింట్స్ ఎలా రాయాలో చెప్పే ముందు ఎవరైతే హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేసి ఓపెన్ పీజీలు చేసే వాళ్ళు కావచ్చు, మీకు టైం లేకపోతే సపోజ్ మేమైతే సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. లైక్ ఈ అసైన్మెంట్ క్వశ్చన్స్ కావచ్చు, క్వశ్చన్ టు ఆన్సర్స్ రాసి మీకు ఇచ్చేస్తాం. సో మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తాము. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ మీ స్టడీ సెంటర్కి వెళ్ళి మీరైతే ఇచ్చేయచ్చు. ఓన్లీ రిక్వైర్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే. సో రిక్వైర్మెంట్ లేకపోతే మీ ఓన్గా మీరు రాసుకొని మీరైతే సబ్మిట్ చేయొచ్చు. సో చాలామంది టైం లేక మర్చిపోయి సో చాలామంది పాస్ అవుతలేరు. చాలా స్టూడెంట్స్ ఉన్నారు లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ థియరీ ఎగ్జామ్స్ పాస్ అవుతున్నారు కానీ అసైన్మెంట్స్ మర్చిపోతున్నారు, కొంతమంది రాస్తలేరు. మ్యాండేటరీగా పాస్ అవ్వాలి, పాస్ అయితేనే మీకు ఫైనల్ మెమో అయితే వస్తుంది. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్నదో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఓన్లీ మెసేజెస్ మాత్రమే చేయండి, కాల్స్ అయితే చేయకండి. సో అసైన్మెంట్స్ అని రాస్తే మీకైతే రాసి ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఈచ్ క్వశ్చన్కి 25 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్స్ ఉంటే 250 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. 20 ఉంటే దాన్ని బట్టి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్కి అయితే 25 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు మెసేజ్ చేయండి. సో మెయిన్గా 90% ఆఫ్ స్టూడెంట్స్ మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే ఎంప్లాయీస్ కావచ్చు, టైం లేదు అనుకున్న వాళ్ళు మీరు కింద మెసేజ్ చేస్తే అసైన్మెంట్స్ అని మెసేజ్ చేస్తే మీకు రాసి వితిన్ 1 వీక్లో మీ హోమ్ అడ్రస్కి పంపిస్తాము. అక్కడ నుంచి మీరు మీ స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయొచ్చు. సో ఇప్పుడు అసైన్మెంట్స్ ఏ విధంగా రాయాలో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీకు పీడిఎఫ్ ఇస్తారు, మీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2. సో అది డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత A4 షీట్స్ తీసుకోండి. సో A4 షీట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అసైన్మెంట్ 1 ఉంది. అసైన్మెంట్ 1 మీరు ఫస్ట్ పేజ్లో మీ నేమ్, ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్, మీ నేమ్, అడ్మిషన్ నెంబర్, సబ్జెక్ట్ నేమ్, అది ఏ అసైన్మెంట్ 1, 2, సబ్జెక్ట్ నేమ్, కోర్స్ నేమ్ అన్ని ఫస్ట్ పేజ్లో రాస్తారు. సెకండ్ పేజ్ నుంచి మీరైతే
సెక్షన్ ఏలో ఏం క్వశ్చన్స్ ఉన్నాయి, సెక్షన్ 2లో ఏం క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్ ఆన్సర్ అన్నీ రాసేయాలి. సో అట్లా అసైన్మెంట్ 1 రాయాలి. సేమ్ సబ్జెక్ట్లో అసైన్మెంట్ 2. సో ఒక సబ్జెక్ట్ అయిపోతుంది, నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్, అట్లా మీకు 3 సబ్జెక్ట్స్ ఉంటే 3, 4 ఉంటే 4. సో సపోజ్ 3 సబ్జెక్ట్స్ ఉంటే ఈచ్ సబ్జెక్ట్ 2 అసైన్మెంట్స్, టోటల్ 6 అసైన్మెంట్స్ మీరు రాసుకోవాలి. సో ఆ పీడిఎఫ్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. అక్కడ ఎన్ని రాయాలో కూడా ఇస్తారు. సో ఎన్ని మార్క్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి అన్ని డీటెయిల్గా ఇస్తారు, మీరు చూడొచ్చు. సో కోర్స్ నేమ్, స్టడీ, సో రాసిన తర్వాత మీ యొక్క స్టడీ సెంటర్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాలి. మీరు అక్కడ రాసేటప్పుడే మీ ఫోన్ నెంబర్ కూడా రాయండి. ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, ఏమన్నా ప్రాపర్గా లేకపోయినా వాళ్ళు మీకు కాల్ చేస్తారు, అన్నీ రాయండి. సో ఇక్కడ అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2, ఈచ్ సబ్జెక్ట్కి అసైన్మెంట్ 1 ఉంటుంది, 2 ఉంటుంది. సో సపరేట్ రాసి సో వాళ్ళకి ప్రాపర్గా ఇవ్వాలి. అసైన్మెంట్ 1 ఇది, అసైన్మెంట్ 2 ఇది, అసైన్మెంట్ 1 ఇది, అసైన్మెంట్ 2 ఇది, ప్రతి సబ్జెక్ట్స్కి ఇస్తే వాళ్ళు ప్రాపర్గా చూసి మార్క్స్ అయితే వేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎలా రాయాలంటే మీ దగ్గర బుక్స్ ఉంటే బుక్స్ నుంచి చూసైనా రాయొచ్చు, గూగుల్ నుంచి అయినా రాసుకోవచ్చు. సో మనకు అక్కడ డీటెయిల్గా ఇస్తారు పీడిఎఫ్లో, మీరు ఎట్లన్నా రాయండి కానీ రాసి ప్రాపర్ వేగా సబ్మిట్ చేయొచ్చు. సో రైట్ ఇన్ A4 షీట్స్లో రాసి ఒక అసైన్మెంట్ 1 ఒక 10-20 పేజెస్ అయ్యింది, పిన్ చేయాలి. అసైన్మెంట్ 1 పిన్ చేసి మీరు వెళ్ళేటప్పుడు ఒక ప్రాపర్ కవర్లో అన్ని పెట్టేసి అక్కడ ఇచ్చేసేయాలి. సో సపరేట్ అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2. సో నెక్స్ట్ మీ స్టడీ సెంటర్లో ఇవ్వాలి ఇవన్నీ రాసి. అండ్ మీకు ఏమైనా గ్రూప్స్ చేస్తే, సపోజ్ మీ స్టడీ సెంటర్ వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంఎస్సీ బాటనీ ఉంది, ఎంఎస్సీ బాటనీకి సంబంధించిన గ్రూప్ చేస్తే వాళ్ళు అక్కడ మన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అవి ఫాలో అవ్వండి. లేకపోతే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తలేరంటే మీరు మీ స్టడీ సెంటర్ కాంటాక్ట్ అయ్యి, సో మాకు ఇట్లా అసైన్మెంట్ వచ్చింది, మేము స్టడీ సెంటర్కి వెళ్ళి ఇవ్వాలంటే వాళ్ళు ఇక్కడనే ఇవ్వాలి అని అంటారు. కొన్ని మెయిన్ స్టడీ సెంటర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సబ్మిట్ చేయండి అంటారు. సో మీ ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత మీరు రాసిన తర్వాత సెండ్ చేయండి. సో ఫిజికల్గా మీరు వెళ్ళాలి. అండ్ ఇంకొక పాయింట్, స్టూడెంటే రాయాలా లేకపోతే వేరే వాళ్ళు రాయాలంటే ఎవరైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. సపోజ్ కొంతమంది జెంట్స్ మీ వైఫ్స్తో రాసుకోవచ్చు, మీ బ్రదర్స్తో రాసుకోవచ్చు, ఎవరితోనైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఒకటే రైటింగ్, అసైన్మెంట్ 1 ఒక రైటింగ్, అసైన్మెంట్ 2 ఒక రైటింగ్ ఉండకూడదు, మొత్తం అన్నీ ఒకే రైటింగ్ ఉండాలి. సో ఎవరు రాసినా నో ప్రాబ్లం. కానీ ఫస్ట్ పేజ్లో మీ డీటెయిల్స్ ప్రాపర్గా ఇవ్వాలి, అడ్మిషన్ నెంబర్, నేమ్ అన్నీ. సో ఇవి హౌ టు రైట్ అసైన్మెంట్ గురించి. సో ఇప్పుడు అసైన్మెంట్ 1లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, అసైన్మెంట్ 2లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ మీరు రాయాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో మనకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు ఎంఎస్సీ బాటనీ, జువాలజీ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళు మీరు కూడా రాయాలి. సపోజ్ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేస్తారు, మళ్ళీ రాయాలి. సో అప్పుడు రాసే కన్నా ఇప్పుడే రాసుకొని మీరు సబ్మిట్ చేస్తే మీకు పాస్ అయిపోతారు ఈజీగా. మ్యాండేటరీ అండి ఇది అసైన్మెంట్స్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమన్నా డౌట్స్, ఇంకొకటి లాస్ట్ డేట్, ఇప్పుడు అసైన్మెంట్స్ ఇచ్చారు, దీనికి కూడా ఒక లాస్ట్ డేట్ ఉంటుంది, ఆ లాస్ట్ డేట్ లోపు రాసి సబ్మిట్ చేయాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారంగా 31 మార్చ్ 2026 ఇస్ ద లాస్ట్ డేట్. ఒక 1 మంత్ టైం ఇస్తారు, 1 మంత్లో రాసి మీరైతే స్టడీ సెంటర్కి వెళ్ళి ఇచ్చేసేయాలి. అండ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫస్ట్ లింక్ వచ్చేసి ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ ఉంటుంది, అందులో మీ సబ్జెక్ట్ చూసుకొని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంటుంది. సో అందులో మీరు జాయిన్ అయితే మీకు అప్డేట్స్ కావచ్చు అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు మెసేజ్ చేయండి. సో అన్వాంటెడ్ కావచ్చు అట్లయితే ఏం చేయకండి. సో మోస్ట్లీ మీరు రాసుకోవడానికైతే ట్రై చేయండి. ఎవరైతే బిజీగా ఉన్నారో రాయాలని అనుకున్న వాళ్ళు మాత్రమే కింద మెసేజ్ చేయండి. పర్ క్వశ్చన్కి 25 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.